ఆ అవసరం కూడా నాకు లేదు. ఎవిడెన్స్ అడిగావుగా, చూడు. చూసారా అండి, నేను చెప్పాను కదా నా పట్టేలు తీసుకెళ్లిపోయి అక్కడ వేశాడని. అవే ఇవి. ఏవండి, అన్ని అబద్ధాలే. అబద్ధమేం కాదండి. కాదా? నిన్న నీ కాలికి చూసినప్పుడు ఒక పట్టియేగా ఉంది, కనబడింది ఇంకోటిగా. రాత్రి కనబడకుండా పోయి తెల్లారి ప్రత్యక్షమైంది నువ్వే కదా. అంటే నువ్వు వెళ్ళింది దీపాలు వెలిగించడానికి కాదనేగా. అదే అక్కడ పడేసి గంగ మీద నెట్టే ప్రయత్నం చేశావుగా. కరెక్ట్ వెంకట్, అదే నిజం. ఏం కాదు అంటే ఈ పట్టీలు నీవి కావా? ఏవి? ఏది చూడండి. నావిలానే ఉన్నాయి కానీ నావి కాదండి. ఇవి నావి కావు. నాన్నమ్మగారు, ఆ రోజు ట్రస్ట్ వాళ్ళు వచ్చినప్పుడు ఫైల్ దొంగతనం జరిగింది కదా. ఇది చూస్తుంటే అచ్చం దానిలాగే ఉంది. చూడండి. ఆ ఫైలే నాన్నమ్మగారు. అంటే ఆ దొంగ ఈ మంగే. కాదండి. ఇంకానా? మంగను కొట్టకండి బాబు. ఇంత చేసినా ఏమనకూడదా? చేసింది నాను బాబు.
నువ్వంటే నానే అమ్మగారు. నా నెట్టాంటిదాన్నో, నాకెంత స్వార్థమో మీకు తెలుసు కదా. అంతా నేనే చేశాను, నానే చేశాను. ఇందులో మంగ తప్పేమీ లేదమ్మా, తప్పంతా నాదే. ఇదెలాగో తప్పు దాని మీద వేసేసుకుంది. వీళ్ళకింకా నమ్మకం కలగాలి అంటే, నా మీద అనుమానం కూడా ఉండకూడదంటే దీన్ని నేను అనువుగా వాడుకోవాలి. వాడతా. ఏవే, నీ బుద్ధి మారదా? నీ వల్ల నేను తిట్లు పడాల్సి వచ్చింది కదే. నువ్వు చేసిన దొంగ పనికి నన్ను అన్నారు కదే. నీలాంటి దాన్ని ఊరికే వదలకూడదు. ఏంటి అలా చూస్తున్నావు? నిన్ను కొట్టక చేసిన దానికి సన్మానం చేయాలా? నీకు తెలీదు, నువ్వు ఊరుకో గంగా. ఇలాంటి దాన్ని అసలు ఇంట్లోనే ఉండనివ్వకూడదు. ఉంటే మన కొరివి మనమే పెట్టుకున్న వాళ్ళం అవుతాం. తెన్నింటి వాసాలు లెక్క పెట్టిన దీన్ని గెంటేయాల్సిందే. ఏంటి అలా చూస్తున్నావు? పద, రా రా. ఇదేనే నువ్వు కాపాడిన వాళ్ళని కాటికి పంపిస్తావు. తెలిసిన కన్న ప్రేమ కదా, కళ్ళ ముందు చూసి తట్టుకోలేకపోయాను. చూసేది ఉండదు, అడ్డుపడేది ఉండదు. నీ మొహం ఇక మగ్గు చూపించుకో. పో. దగ్గరుండి నా తల్లిగా నీ బాగోగులన్నీ చూసుకుంటాను. మంగ నా కూతురు అని గర్వంగా చెప్పుకోవచ్చు. మీరిలా చేస్తారనుకోలేదండి. నేను అస్సలు అనుకోలేదండి. నా మీద దయ తల్చి ఆ దేవుడే దాని చేత నిజం చెప్పించినట్టున్నాడు. లేదంటే చెప్తుందా? పదండి. ఆ మోహన్ చూసినా మనకి పాపం చుట్టుకుంటుంది. రండి, పదండి. పదండి, పదండి, రండి.
నీకిట్టమైనవి నా చేత్తో నీకు పెట్టాలన్న నా ఆశ నెరవేరకుండా చేసినావు. వెళ్ళేప్పుడు కూడా మంగ చేసిన నేరాన్ని నీ మీద వేసుకున్నావా అమ్మా? అదేమైనా నిన్ను కాపాడినాదా? నీ మీదే చేసేసుకుని గెంటినాది. చెప్పిన అర్థం చేసుకో. నీకు ఇంకెట్టే చెప్పాలి? నాన్నమ్మగారు, ఒకటనుకుని వస్తే ఇంకోటి అయింది. మా సమస్య అయితే అలానే ఉంది. మా పెళ్లి జరగనట్టే కనబడుతుంది. సిద్ధు, అవును నాన్నమ్మగారు, మీరు ఒకసారి నాన్నతో మాట్లాడితే ఆయన వింటారేమో. మాట్లాడతాను సిద్ధు. ఇప్పుడే ఫోన్ చేసి మాట్లాడతాను. వద్దమ్మా, నువ్వు మాట్లాడితే నువ్వు వినేది అవమానాలే. మా కోసం నువ్వు తలదించుకోవడం నేను తట్టుకోలేను. చేయొద్దు. అలా ఏం జరగదే. హరిగారి గురించి నాకు తెలీదా? చెబితే వినే స్వభావమే ఆయనది. సానుకూలంగానే స్పందిస్తారు. నాకా నమ్మకం ఉంది. నువ్వింకేం ఆలోచించకు. అది కాదమ్మా. ఇది మీ జీవితంరా. చెయ్యకుండా ఆగి మీకు జీవితాంతం కన్నీళ్లనే మిగల్చలేను. పెద్దదాన్ని నుండి కూడా విషయం తెలిసి ఏం చెయ్యలేకపోయానే అన్న క్షోభ భరించలేనమ్మా. చేతుల్లో ఉన్నప్పుడే చక్కదిద్దుకోవాలి. చెయ్యి దాటాక బాధపడి ప్రయోజనం ఉండదమ్మా. నేను మాట్లాడతానుగా, ఆయన వింటారు. చెప్పండి జగదీశ్వరి గారు. మీకింకా కోపం పోయినట్టు లేదు. కష్టంలేండి. అది కాదండి, మీరే అలా అంట ఎలా హరిగారు? గంగ మంచిదండి. ఒకరంటే ఒకరికి ప్రాణం. అందుకే కదండి ఒకటి చేయాలనుకున్నాం. కానీ ఆ నిర్ణయం కరెక్ట్ కదని తనే తేల్చి చెప్పేసింది కదా. తనేం చెయ్యలేదు హరిగారు. కాలం మీకు దాన్ని వ్యతిరేకంగా చూపిస్తోందండి. గంగమ్మ తప్పేమీ లేదన్నది ఆ కాలమే మీకు త్వరలోనే చూపిస్తుందండి. ఈలోపు మీరు తొందరపడి ఆ పసివాళ్ళని వేరు చేయకండి. పెద్ద మనసుతో ఆలోచించండి. వాళ్ళకే పెళ్లి చేద్దామని చెప్పండి హరిగారు. అవతల ఏం మాట్లాడుతుంది? వీడి మొహం కరిగిపోతున్నట్టు పెడుతున్నాడు. ఇక మాట్లాడనివ్వకూడదు. హరిగారు, సరి అని ఒక్క మాట చెప్పండి. ఇలా ఇవ్వరా. ప్లీజ్ హరిగారు, ఒక్క మాట సరే అని చెప్పండి. నేను సంతోషిస్తాను. ఏంటి సంతోషించేది? మహాదేవి గారు, నేనే. మీతో మాట్లాడడం ఇష్టం లేకే మా తమ్ముడు ఫోన్ నాకిచ్చాడు. ఎందుకు జగదీశ్వరి గారు మమ్మల్ని ఇలా టార్చర్ చేస్తున్నారు? అదేమో డైరెక్ట్ గా వచ్చి అటాక్ చేస్తుంది, మీరేమో ఫోన్లో. ఇదేం పద్ధతండి? ఒకసారి వద్దని చెప్పిన తర్వాత పరుగుగల కుటుంబం అని చెప్పుకునే మీరు వదిలేయాలి కదా. పిల్లల భవిష్యత్తు మహాదేవి గారు. మా పిల్లోడు భవిష్యత్తుకొచ్చిన నష్టమేం లేదండి. మీ పిల్లని చేసుకుంటేనే రిస్క్ లో పడతాడు. అయ్యో, అలా మాట్లాడకండి. అంత జరిగిన తర్వాత కూడా
మా వాళ్ల ముందు మీ ముద్దుల మనవరాలు మా మర్యాదని మంట కలిపేసిన తర్వాత కూడా మృదువుగా ఎలా మాట్లాడతారండి? ఇలాగే మాట్లాస్తాయి. వాస్తవాలేంటో తెలియకుండా మన కళ్ళతో మనం చూడకుండా ఒక నిర్ణయానికి వచ్చేయకూడదండి. ఆధారాలు చూశాకే కదండి వచ్చింది. అవి నిజం కాదు కదా. అవునని మీరెప్పుడు ఒప్పుకున్నారులే గాని ఇక ఫోన్ పెట్టేయండి. మహాదేవి గారు ప్లీజ్ నా మాట వినండి. ఏంటండి మీ గోల? అది చేసింది మీ దృష్టిలో చిన్న తప్పులా కనిపిస్తోందా? అయినోళ్ళకి ఒకలా, మా వాళ్లకి వేరేలా తేడా చూపించింది. మీకు తేడా తెలియట్లేదా? అదెంత తప్పో అర్థం కావడం లేదా? అయ్యో తప్పేనండి, కానీ గంగాది ఒప్పుకున్నారు కదా, ఇంకేం చెప్పొద్దు. మా తమ్ముడు నిర్ణయం తీసేసుకున్నాడు. మీ అమ్మాయి మాకొద్దు. ఇక ఈ విషయం మీద మీరు మాకు ఫోన్ చేయొద్దు. కనీసం మీ మర్యాదను నిలబెట్టుకోండి. మా చేత మాటలు పడకండి. అర్థమైందిగా? పెట్టేయండి. మీ గంగ మాకు వద్దు వద్దు. అమ్మమ్మ, ఏదెట్టా జరగాలనుంటే అట్టాగే జరుగుతుంది. నానమ్మా, మీరు బాధపడకండి. నేను ఇప్పుడే ఇంటికెళ్తున్నాను. నాన్నతో నేను మాట్లాడతాను. ఎందుకండి? మళ్ళీ మావయ్య గారికి మీ మీద కోపం వస్తుంది. దాని గురించి నువ్వు దిగులు పడనక్కర్లేదు. నేను చూసుకుంటాను. బట్టలు సర్దు. మంగ చెప్పింది నిజమే బాబు. ఆయన అసలే ఆవేశంలో ఉంటారు. ఇలాంటప్పుడు వెళ్లటం మాట్లాడడం కరెక్ట్ కాదు. ఓ 2 రోజులు ఇక్కడే ఉండి ఆ తర్వాత వెళ్ళండి. అసలు మంగని ఇక్కడ ఉంచడమే కరెక్ట్ కాదండి. అక్కడ ఉండటమే మంచిది. అదిగో మళ్ళీ నేనేం చేయలేదని తేలింది కదా. గౌరీని అంతా చేసిందని తెలిసింది కదా. వాట్ ఎవర్, నేను ఇక్కడ ఉంచలేను. వెళ్ళు, బట్టలు సర్దు. ఏమండి? రావా రావా రావా. వస్తాను వస్తాను వస్తాను. వెళ్ళు. సిద్ధు, నాన్నతో నేను మాట్లాడతాను. డోంట్ వరీ. నువ్వు ఇంటికెళ్ళు, నేను తర్వాత వస్తాను. నాన్నమ్మగారు వెళ్ళొస్తాను. వెళ్తాను గంగా. చెప్పండి సార్. మేడం, డాక్యుమెంట్స్ పోయాయి కదా, మరొకటి రెడీ చేయమంటారా? నో దొరికాయి సార్. అయితే ఇప్పుడే వస్తాం మేడం. ఇప్పుడా? ఇప్పుడేం జరుగుతుందో తెలియట్లేదుగా మేడం. ఈ రోజు గంగగారికి ఆస్తి అప్పజెప్తే మా భారం తీరుతుంది. సరే సార్, వచ్చేయండి. గంగమ్మ, ట్రస్ట్ వాళ్ళు వస్తున్నారంట.